హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు ది తెలుగు డేటా ఛానల్. ఇప్పుడైతే ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ నూతనంగా ప్రవేశపెట్టిన 7వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని 3వ పాఠం చిన్ని శిశువు అనే పాఠం గురించి అయితే రివ్యూ చేయబోతున్నాం. గాయస్ మీరు కానీ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మా యొక్క రానున్న వీడియోస్ని అప్డేట్స్ మీకు రావాలంటే బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. మా ఛానల్లో ఐఐటి ఫౌండేషన్స్, ఇంటర్మీడియట్ క్లాసెస్ అండ్ ట్రిపుల్ ఐటీ కోచింగ్ అండ్ అదేవిధంగా డిఎస్సి టెట్ కంటెంట్ అనేది వస్తూ ఉంటాయి. సో మీకు సంబంధిత కంటెంట్ వచ్చేటప్పుడు డెఫినెట్గా మీకు ఇది నోటిఫికేషన్ వచ్చేటట్లయితే ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం నోటిఫికేషన్ కోసం బెల్ని క్లిక్ చేయండి. ఇక పాఠ్యాంశంలోకి వెళ్దాం. సో చిన్ని శిశువు అనేది ఇది ఒక పద కవిత అంటే సో పద కవిత అంటే మనకి గేయంలో కనిపిస్తూ ఉంటుంది. పదాలను అనిపిస్తాం ఎందుకంటే తాళపాక అన్నమాచార్య గారు ప్రవేశపెట్టిన ఒక ప్రత్యేకమైనటువంటి గేయ విధానం అని చెప్పొచ్చు. సో ఈ పాఠ్యంలో ప్రధానంగా మనకు కనిపించేది ఇతివృత్తం ఏంటంటే శైశవ వర్ణండి. సో బాలకృష్ణుని యొక్క అంటే శ్రీకృష్ణుని అవతారంలో శ్రీ మహావిష్ణువుని యొక్క బాల్యాన్ని వర్ణిస్తూ ఈ గేమ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక పాఠ్యాంశంలోకి వెళ్తే టైటిల్ అయితే మీకు చిన్ని శిశువు అని కనిపిస్తుంది. వినడం, ఆలోచించడం, మాట్లాడడంలో చిన్నపిల్లలు చేసేటటువంటి కృత్యాలు వాళ్ళ యొక్క యాక్టివిటీస్ని చూసిస్తూ మనకు ఒక ఇమేజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత ఉద్దేశం చూసుకుంటే ఇక్కడ ప్రధానంగా మనకు చెప్పడం జరిగింది, తల్లిదండ్రులు తమకు పుట్టిన శిశువును చూసి ఆనందిస్తుంటారు. ఆ చిన్నారిని కన్న, చిన్న, నాన్న, బుజ్జి అని రకరకాల ముద్దు పేరుతో పిలుస్తుంటారు. ఆ శిశువు నవ్వులు, చేష్టలు చూసి మురిసిపోతుంటారు. అలా అన్నమయ్య బాలకృష్ణుని బాల్యాన్ని ఊహించాడనమాట. ఆయన ఊహించిన దాన్ని వర్ణించి చెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఇక ముఖ్యమైనది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే కవి పరిచయాల గురించి 1 లేదా 2 క్వశ్చన్లు ఖచ్చితంగా వస్తుంటాయి. సో ఇప్పుడైతే ఈ పాఠంలో మనకి తాళపాక అన్నమాచార్యులు గారి గురించి మనకు పరిచయం చేయడం జరిగింది. ఈయన 9 మే 1408 అంటే 23/2/1503 వరకు ఈయన కాలం. ప్రధానంగా ఈయన అంతా కూడా 1400లోనే కనిపిస్తుంది. కాబట్టి ఈయన ఏ శతాబ్దానికి చెందినవాడు అని అంటే 15వ శతాబ్దం అని పిలుస్తాం. గుర్తుపెట్టుకోండి, అన్నమాచార్యులు ఏ శతాబ్దానికి చెందిన వ్యక్తి? 15వ శతాబ్దం. ఈయన కడప జిల్లా తాళపాక గ్రామంలో పుట్టారు. ఈయన తల్లి గారి పేరు వచ్చి లక్కమాంబ, తండ్రి గారి పేరు వచ్చి నారాయణ సూరి. మరి ఈయన శ్రీ వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ 32,000 కీర్తనలు రాయడం జరిగింది. అందుకే ఈయన్ని వాగ్గేయకారుడు అని కూడా పిలుస్తాం అన్నమాట. ఓకేనా, వాగ్గేయకారుడు అని పిలవడానికి కారణం ఆయన ఎక్కువగా 32,000 సంకీర్తనలు రాయడం, తానే స్వయంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ పాడడం కూడా జరిగింది. 12 శతకాలు రాశారు. ఒక ద్విపద రామాయణం రాయడం జరిగింది. సంకీర్త లక్షణం, శృంగార మంజిరి, వెంకటాచల మహాత్మ్యం మొదలైన రచనలు కూడా చేశారు. అయితే చాలా ఇంపార్టెంట్ ఇండి, చాలాసార్లు ఇప్పటి వరకు ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగాడు. శృంగార మంజిరి కానీ వెంకటాచల మహాత్మ్యం కానీ ఎవరు రచించారని అడుగుతుంటారు. గుర్తుపెట్టుకోండి, శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు గారు. ఇక తర్వాత విషయంకి వచ్చినట్లయితే ఇక్కడ సో ఈయన నువ్వు కల బిరుదేమిటి అని అడుగుతారనమాట. పద కవితా పితామహుడు అని పిలుస్తాము. అంతేకాకుండా అన్నమాచార్య తన ప్రతి రచన కూడా ఎవరికి ఇవ్వడం జరిగిందంటే తిరుపతిలో ఉండేటటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఈ కవి పరిచయం మీద అడగడానికి అవకాశం ఉండేటటువంటి ఏరియాస్ అన్ని గుర్తుపెట్టుకోండి. తల్లి గారి పేరు, తండ్రి గారి పేరు, శతాబ్దము, ఆయన రాసిన సంకీర్తనల సంఖ్య, ఆయన రాసిన రచనల పేర్లు, అదేవిధంగా ఆయనకు ఉండేటటువంటి బిరుదు పద కవితా పితామహుడు. ఈయన రచనలన్నీ కూడా ఎవరికి అంకితం ఇవ్వడం జరిగిందంటే శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇవ్వడం జరిగింది. ఇక పాఠ్యాంశంలోకి వెళ్దామండి. సో పాఠ్యాంశం అనేది మనకి గేమ్లో కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఇది ఆల్మోస్ట్ ఆల్ మీరందరూ కూడా శ్రీ వెంకటేశ్వర సంబంధించి భక్తి గీతాలు వినే ఉంటారు, అదే ఇచ్చాడండి. సో ఈ పాటను అయితే మళ్ళీ నేను పాడదలుచుకోలేదు. జస్ట్ వాటికి సంబంధించినటువంటి కొత్త పదాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. చిన్ని శిశువు ఎన్నడూ చూడమమ్మ ఇటువంటి శిశువు. చిన్ని శిశువు అంటే చిన్న బాలుడమ్మ, చిన్న బాలుడు, ఇలాంటి బాలుడిని ఇంకెప్పుడు చూడమమ్మ అని చెప్తున్నారు. తోయంపు అంటే దట్టమైన, కురుల తోడ అంటే తలనీళ్ళతో, దూకేటి శిరసు తల అంటే దట్టమైన కురులతో ఉండేటటువంటి ఊగుతుండేటటువంటి ఆ శిరస్సు ఇంకెలా ఉందండి, చింతకాయల వంటి జడలు గముల తోడ అంటే చింతకాయలు లాంటి ఏమున్నాయండి జడలండి. చింతకాయలు అంటే మనకి నులుదిరిగేసి దగ్గరగా ఉంటాయి కదండి, అలా అనమాట. గములు అంటే సమూహం అండి, జడల సమూహం అండి. గములు అనేసరికి మీరు
మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి, సమూహము, గుంపు అని పిలుస్తాం అనమాట. అంటే చింతకాయల వంటి జడల సమూహంతో మోయుచున్న కనకపు మువ్వల పాదాల తోడ. అంటే మోయుచున్న అంటే మోగుతున్నాయండి. ఆయన శిశువు నడుస్తూ ఉంటే బంగారపు మువ్వలు నడుస్తున్నాయంట. పాయక అంతా నడుస్తుండేటటువంటి ఆ శిశువు పాయక అంటే ఇక్కడ వదలక, ఎవరిని వదలకుండా ఉన్నాడండి, యశోద వెంట, యశోదని వదలకుండా, తల్లైనటువంటి యశోదను వదలకుండా, పారాడు అంటే తిరగాడే శిశువు, తిరగాడు అంటే అక్కడ తిరుగుతున్నాడండి. అంటే యశోదను విడిచిపెట్టకుండా ఇలా అందమైనటువంటి ఆకారంతో తిరుగుతూ ఉన్నాడు. ముద్దుల వేళ్ళతోడ మెరవంక ఉంగరాల అంటే అందమైన చిన్న చిన్న ముద్దైనటువంటి వేళ్ళకు మొరవంక యుంగరాలు. మొరవంక యుంగరాలంటే ఉంగరాలంటే మనకు తెలుసు. మొర వంక అంటే కాస్త వంకి ఉంగరాలు అంటామండి. మనం చూసేటప్పుడు ఉంగరాల్లో మనకి చాలా రకాలుంటాయి. ఇందులో మొరవంక అంటే వంకి ఉంగరాలనేవి ఇక్కడ చేతిలో పెట్టుకొని, నిద్దంపు చేతుల పైడి బొద్దుల తోడ. నిద్దంపు చేతులు అంటే అందమైన చేతులండి. నిద్దంపు అంటే లేదా నిద్దపు అంటే అందమైన చేతులు తోడ, పైడ బొద్దుల తోడ. ఓకేనా. మురుగులు అంటామండి, అందమైనటువంటి మురుగులతో, అందంపు జక్కుల తోడ అప్పలప్పలనంత. అంటే అందరు కూడా ఓకేనా, తనందరినీ చూసి తన చుట్టూ ఉండే వాళ్ళందరూ, పిల్లలందరూ కూడా ఏమంటున్నారు, అప్పలప్పలనే ఒక ఆట అయితే ఆడుకుంటున్నారు. అది చూసి గద్దించి అందరినీ అదిలించి వెంటనే అంటే అందరినీ కూడాను వదిలించుకొని యశోద మేను కౌగిలించు శిశువు. వెంటనే పిల్లల నుండి దూరంగా వెళ్ళిపోయి యశోద తల్లి అయినటువంటి యశోద మేను అంటే శరీరం కదండి, ఆ యశోద యొక్క శరీరాన్ని కౌగిలించుకునేటటువంటి శిశువు అంటే చెప్పడం జరిగింది. బలుపైన పొట్ట మీద పాలచారలతోటి. సో అందమైనటువంటి పుష్టిగా, బలుపు అంటే పుష్టిగా అని అంటామండి. సో పుష్టిగా ఉండేటటువంటి ఆ పొట్ట మీద పాలచారలతోటి అంటే పాలు తాగేటప్పుడు ఆ పాలు యొక్క చారలు నోటు అంటే పొట్ట పైనటువంటి పారేటటువంటి ఆ పాలచారలతోటి, నులివేడి వెన్న దిన్న నోరితోడ. ఓకేనండి. నులివేడి కొద్దిగా నులివేడి అనేసరికి చాలామంది ఏమనుకుంటారంటే వేడిగా ఉందేమనుకుంటారండి. కొద్దిగా అడిగి అంటే అడిగి తీసుకున్న, చూడండి, కొద్దిగా అడిగి అని అర్థం వస్తుంది. కొద్దిగా అడిగి అంటే కావలసినంత కొద్దిగా అడిగి తిన్నటువంటి అంటే వెన్న తిన్న నోరు తోడ, చెలగి నేడిదే వచ్చే శ్రీ వెంకటాద్రిపై. ఓకేనా. సో అంతేకాకుండా అండి, సో ఆ రోజు చెలగి నేడిదిపై వచ్చి శ్రీ వెంకటాద్రిపై నిలిచి లోకములెల్ల నిలిపిన శిశువు. అలా అక్కడ నుండి వచ్చినటువంటి ఆ శిశువు శ్రీ వెంకటాద్రిపై నించుని అన్ని లోకాలను కూడాను కాపాడేటటువంటి శిశువు అని అర్థం వస్తుంది. మనందరూ తెలిసిందేనండి. ఇక్కడ ఇంకా మనం చూస్తే పై నిలిచి లోకంలో శిశువు అని వస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ఉండేటటువంటి కొత్త పదాలు అయితే మీకైతే రౌండప్ చేయడం జరిగింది. ఇక సారాంశం కూడాను మీకు మొత్తం దానికి సంబంధించి ఉంటుంది. ఇంకా మీరు ఒకసారి చూడవచ్చు. సారాంశం అనేది పాస్ చేసి ఒకసారి చదవండి. ఇక పాఠ్యాంశంలో ఉండేటటువంటి వ్యాకరణాంశాలకు వెళ్ళినట్లయితే మొత్తం సంధి గురించి పూర్తి విశ్లేషణ అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది. సంధి అంటే ఏమిటనేది ఇక్కడ ఉపాధ్యాయుడి చేత లేఖనం రాయండి ఇవ్వడం జరిగింది. శిశువు, శిరస్సు, మువ్వలు, పైడి అంటే బంగారం, మేను అంటే శరీరం, కుర్రలు అంటే తలనీలాలు, గద్దించి అంటే అందరి అదలించి, కీర్తన అంటే పాట, వెన్న అంటే వెన్న తెలిసిందే కౌగులించుకునే, వాగ్గేయకారుడు, చెక్కులు, తోయం, బలుపు, మొరవంక, బొద్దు. ఇవి మనకి పదాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత చూస్తే జో అచ్యుతానంద జో ముకుంద అనేది కూడా కనిపిస్తుంది. ఇది కూడా సరే మనకి అన్నమాచార్యులు గారు రాసినటువంటి పాటే. మరి ఇందులో అన్నమయ్య జోల పాటలో ఎవరిని గురించి వర్ణించాడు అంటూ ప్రశ్న ఇవ్వడం జరిగింది. సో అచ్యుతానంద అంటే మనందరూ తెలిసిందేని, ఓకే, శ్రీకృష్ణుడు అనమాట. శ్రీకృష్ణుడు సంబంధించింది. కృష్ణుడు ఎవరి ఇంట పెరిగాడు రెండో ప్రశ్న మీకు. నందుని ఇంట పెరగడం జరిగింది. నందునింట నయనము, చూడండి, నందునింటను చేరి అని ఉంది. కృష్ణుడు ఎవరికి పుత్రుడిగా జన్మించాడు? కృష్ణుడు ఎవరికి మనకి పుత్రుడిగా జన్మించాడంటే మనందరూ తెలుసు, వసుదేవకి. ఓకే, మేలుగా వసుదేవునకు ఉదయించినావు. ఓకేనా, అంటే వసుదేవునికి జన్మించినావు అని అర్థం. ఓకేనా. సో తర్వాత మనం చూస్తే మునులకు అభయం ఇచ్చింది ఎవరంటే ఇక్కడ మనం చెప్పవచ్చు ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో. సో కాబట్టి శ్రీకృష్ణుడు అని చెప్తానండి. తర్వాత మనం చూసుకుంటే వ్యక్తీకరణ సృజనాత్మకత, ఇది అకాడమిక్ స్టడీస్ చదివే వాళ్ళకి ఇది మనకు అవసరమైతే లేదు. ఇక్కడ భాషాంశాలకు వస్తే ఇక్కడ నుండి మనకి చాలా ఇంపార్టెంట్ అండి. పైడి అంటే బంగారం అండి, నవనీతము అంటే వెన్న, కురులు అంటే తల వెంట్రుకలు అండి. సో తల వెంట్రుకలనే మనం ఏమని పిలుస్తామంటే
కురులు అని పిలుస్తాము, వెంట్రుకలు. శిశువు అంటే చిన్న పిల్లవాడు, శిరస్సు అంటే తల. ఇలా మనకి పర్యాయపదాలు కూడాను ఉదాహరణలు ఇచ్చేసి వాటిని రౌండప్ చేసి మనకి చెప్పాడనమాట పిల్లలకి. ఇక్కడ మనం పొత్తడి, అలాగే స్వర్ణం అయితే రాయొచ్చు బంగారం బదులుగా. అద్దంకి ఇక్కడ మనం దర్పణం అని, అదేవిధంగా ముకురం అని రాయొచ్చు. చాలా ఇంపార్టెంట్ అండి. కొత్తగా పదాలొచ్చాయి. అద్దం, దర్పణం, ముకురం అండి. తర్వాత మనం చూస్తే తండ్రి అనే అర్థం వచ్చేటటువంటి పదాలు చూసుకున్నట్లయితే ఇక్కడ మొదటిది అయ్య, తర్వాత నాన్న. సో, అయ్య మరియు నాన్నలనేవి తండ్రి యొక్క పర్యాయ పదాలు. ఇక తర్వాత మనం చూస్తే శిరోజాలను ఇవ్వడం జరిగింది. కురులు అండి. కురులకి మనం శిరోజాలు, అదేవిధంగా కేశాలు అనేవి మనం పర్యాయ పదాలుగా రాయొచ్చనమాట. ఇక తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ ప్రకృతి వికృతులు అయితే కొన్ని ఇవ్వడం జరిగింది. తింత్రిణి అంటే మనకి చింత అండి. చింత. పయస్సు అంటే మనకి పయస్సుకు సరిపోయేటటువంటి మనకి వికృతి అయితే మనకు పాలు అండి. పయసి పాలు. బృంగారము అంటే బంగారం అండి. కృష్ణుడు అంటే కన్నుడు అండి. చేష్ట అంటే చేత అండి. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ప్రకృతి వికృతులను మనం గుర్తుంచుకోవాలి. ఇక వ్యతిరేక పదాలు కూడా మనకి ఇవ్వడం జరిగింది. తర్వాత చిన్న, పెద్ద, కోపం, శాంతం, తిని, తినక, పైన, క్రింద, వేడి, చల్లన. ఇలా మనం వ్యతిరేక పదాలు రాస్తే ఇంకా పదకేలి రాసుకుంటారండి. ఇక వ్యాకరణ అంశాలు చూసుకుంటే సంధికి సంబంధించి కంప్లీట్ విశ్లేషణ అయితే మీకు కనిపిస్తుందండి. నిత్యము అంటే ఏంటి? సంధి అంటే మనకు పరవస్తు చినేసూరి గారు ఇచ్చినటువంటి నిర్వచనం ప్రకారం పూర్వ పరస్వరాలకు పరస్వరం ఆదేశం ఒకటను సంధి అంటాము. సో, ఆ సంధి ఎల్లప్పుడూ జరిగితే దాన్ని నిత్యము అని పిలుస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ప్రకాశము పంతులు అని ఉంది. ఓకేనా? అదేవిధంగా ఇక్కడ ఎందుకని, మీరెవరు, మనసైన, రాజెక్కడని. సో, గీత గీసిన పదాలను గుర్తించండి మనకి ఇవ్వడం జరిగిందండి. ఓకేనా? ఓకేనండి. ఇక్కడ మనం చూద్దాం. ఇక వాడు సంధి విశ్లేషణ చేస్తూ మనకి వివరణ అయితే ఇవ్వడం జరిగింది. ప్రకాశము అతడు, ప్రకాశం అతడు. ఎందుకని అని ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఎందుకు ప్లస్ అని అండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇందులో ఇక్ ప్లస్ ఊ ఉందండి. సో, దీన్ని ఆ అనే స్వరం ఏమొచ్చిందంటే మనకి ఊని తొలగించి ఆ చేరడం వల్ల ఎందుకని అని వచ్చింది. సో, ఇలా మనకి పూర్వస్వరంలోని స్వరాన్ని మనం కోల్పోయి పరస్వరం గాని వస్తే దాన్ని సంధ్యం అంటాం. ఇక్కడ సంధ్యం అనేది నిత్యం జరుగుతూనే ఉంది. కాబట్టి ఇలా తప్పకుండా జరగడాన్నే మనం ఏమంటామంటే నిత్యము అంటామండి. ఇక నిషేధము. నిషేధం అంటే ఏమిటి? ఎప్పుడైనా సరే ఒక పూర్వపరస్వరం, పరస్వరము చేరినప్పుడు అసలు సంధి జరగకుండా యకారం గాని వచ్చిందనుకోండి దాన్ని నిషేధము అని పిలుస్తామండి. ఇక్కడ చూసారా, మా ప్లస్ అమ్మ, మాయమ్మ. ఇక్కడ చూడండి చాలా ఉన్నాయి. మాయమ్మ, మాయమ్మ, ఓయమ్మ, దోత ఇతడు, మా ఇల్లు. ఓకేనా? దోత ప్లస్ ఇతడు, దోత ఇతడు. ఇక్కడ మూడోది చూడండి. మూడోది మనం చూసుకున్నట్లయితే సంధి విచ్ఛేదం చేద్దాం. దోత ప్లస్ ఇతడు, అలాగే ఓయమ్మ చూసుకున్నట్లయితే ఓ, ఆ, అమ్మ, మా ప్లస్ ఇల్లు, మా ప్లస్ ఇల్లు. ఇక్కడ మనకి ఏమైంది చెప్పండి? ఈ అనే అక్షరం అనేది అదనంగా వచ్చి చేరడం జరిగింది కాబట్టి ఎలా జరుగుతుంది? దీన్ని నిషేధము అని పిలుస్తాం. ఒకటి నిత్యము, రెండు నిషేధము, మూడోది వైకల్పికం అండి. వైకల్పికం అంటే అర్థం ఏమిటి? ఇక్కడ మనకి వైకల్పికానికి చాలా పేర్లు ఉన్నాయండి తెలుగు వ్యాకరణంలో అయితే. సో, వైకల్పికానికి మనం వికల్పము అని కూడా అని పిలుస్తాము, వికల్పము అని పిలుస్తాము. అదేవిధంగా వికల్పానికి మరో పేరు కూడా మనకు ఉందండి. దాన్నే మనం ఏమని పిలుస్తామంటే విభాష రూపము అని కూడా పిలుస్తామండి. విభాష రూపము. విభాష రూపమన్నా, వికల్పమన్నా, వైకల్పికమన్నా ఒకటేనండి. మరి ఏంటి వైకల్పికము లేదా విభాష రూపము లేదా వికల్పము అంటే ఒకసారి చూద్దాం. ఇక్కడ చూస్తే మనసైన మిత్రుడు, మేనత్త, పూలెత్తవలెను, ఏమంటిరి వంటి పదాలైతే చూద్దాం ఇక్కడ. సో, మేనత్త. సో, దీన్ని రెండు రకాలుగా రాయొచ్చండి. మేనత్త అని రాయొచ్చు లేదా మేన. ఓకేనండి. ఇక్కడ మనం కలిపేటప్పుడు దీన్ని రెండు విధాలుగా మనం చెప్పవచ్చు. ఒకటి మేనత్త, ఓకేనా? రెండోది వచ్చి మేనత్త. ఓకేనండి. మేన ఎత్త. ఇలా రెండు రకాలుగా రాయొచ్చు. అలాగే పూలెత్తి మనం రెండు రకాలుగా రాయొచ్చు. ఇక్కడ
పూలెత్తి. ఇక్కడ రెండవ రూపం ఇక్కడ ఉండదండి. ఎందుకంటే ఇక్కడ సంధి నిత్యము జరిగింది. సంధి ఇక్కడ నిత్యం జరిగింది. ఓకేనా? కాబట్టి ఇక్కడ మనకి రెండవ రూపం అనేది ఉండదు. ఇక ఏమి ప్లస్ అంటిరి, ఏమంటిరి ఇక్కడ ఇంకో రూపము. అలాగే ఏమి యంటిరి. అంటే ఇక్కడ మనకి 2 రకాలుగా అలా వచ్చిందనమాట. అంటే ఒక్కొక్కసారి సంధి నిత్యంగా జరుగుతుంది. కొన్నిసార్లు నిషేధంగా జరుగుతుంది. చూసారు కదా! మేనత్త అనేది సంధి నిత్యం అని చెప్పొచ్చు. మేనయత్త అనేది సంధి నిషేధం అని చెప్పొచ్చు. ఇలా జరిగితే వాటిని మనం విభాష రూపము లేదా వికల్పము లేదా వైకల్పికము అని పిలుస్తామండి. సో, ఇది రెండోది. ఇక మూడోది బహుళం అండి. బహుళముకొచ్చేసరికి మనకి ప్రత్యేకంగా మనకి చాలా విపులంగా మనం తెలుసుకోవాలి ఇక్కడ. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పెద్దన్న, పుట్టినిల్లు, మేనత్త, ఒకానొక అని కనిపిస్తున్నాయి. పెద్దన్న రూపం చూసినట్లయితే పెద్ద ప్లస్ అన్న పెద్దన్న. పెద్ద ప్లస్ అన్న పెద్దన్న అని జరిగింది. ఇక్కడ మనకి ఏమైంది చెప్పండి? సంధి అనేది జరిగింది. ఓకేనా? అదేవిధంగా రెండోదాన్ని చూస్తే పుట్టినిల్లు చూద్దామండి. ఓకే. పుట్టిన ప్లస్ ఇల్లు. పుట్టిన ప్లస్ ఇల్లు. అదేవిధంగా మేనత్త, మేనయత్త, మేన ప్లస్ అత్త, ఒకానొక, ఒక ప్లస్ ఒకానొక అంటాం. కానీ జరిగిన సంధి విధానాలు చూసుకుంటే మనకి ఏ విధంగా వర్ణిస్తాము. ఇక్కడ ఖచ్చితంగా పూర్తిగా విశ్లేషణ మనకు అవసరమండి. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సో, ఇక్కడ మనకి పెద్దన్న మనం చూసుకున్నట్లయితే సంధి నిత్యం జరిగింది. ఇక తర్వాత వచ్చేసి మేన అత్త విషయంలోకి వస్తే సంధి వైకల్పికము జరిగింది. ఇక్కడ నిత్యం అని చెప్తాం. ఓకేనా? ఇక్కడ మనకి నిషేధం అని చెప్తాం. ఇక్కడ కూడా నిషేధం అని చెప్తాం. ఓకే. యకారం అనేది రావడం జరిగింది. ఇక ఒకానొక వచ్చేసరికి చూసినట్లయితే సో, ఒక ప్లస్ ఒక బదుల్లో కొత్తగా నకారం అనేది ఒకటి కొత్తగా చేరడం జరిగింది. ఎప్పుడైనా సంధి జరిగేటప్పుడు ఇలా ఇతర అక్షరాలు గాని వచ్చి చేరిస్తే దీన్ని ఏమంటారు? అన్యకార్యము అని పిలుస్తామండి. అన్యకార్యము. ఓకేనా? సో, ఇక్కడ మనకైతే 2 రకాలుగా జరిగింది కాబట్టి దీన్ని వికల్పకము లేదా వైకల్పికం అని పిలుస్తామండి. ఓకే. సో, ఇలా సంధి జరిగేటప్పుడు నిత్యము, నిషేధము, వైకల్పికము, అన్యకార్యము ఇలా 4 రకాలుగా జరిగినట్లయితే దాన్నే మనం ఏమంటాం? బహుళము అని పిలుస్తామన్నమాట. అయితే మనకి అకారపు సంధి చెప్పేటప్పుడు అత్తునకు సంధి బహుళము అని చెప్తాము. దానికి సంబంధించినటువంటి ఇక్కడ విశ్లేషణ అయితే ఇవ్వడం జరిగింది. సంధి జరిగితే నిత్యం అంటాము. సంధి జరగకపోతే నిషేధం అని పిలుస్తాము. సంధి నిత్యము, నిషేధము 2 అయితే దాన్ని వైకల్పికం అని పిలుస్తాము. అలా కాకుండా అన్య పదాలు లేదా అన్య అక్షరాలు గాని వచ్చినట్లయితే దాన్ని అన్యకార్యం అని పిలుస్తాం అనమాట. ఇలా జరిగితే దాన్నే మనం బహుళము అని పిలుస్తాము. ఇక తర్వాత విషయంకి వచ్చినట్లయితే ఇదే పాఠ్యాంశంలో మనకి తృతీయ విభక్తి గురించి అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా? తృతీయ విభక్తిలో మనకు తో అనేది కనిపిస్తుంది. తోతో కలిపి పిల్లల్ని వాక్యాలు తయారు చేయమన్నాడు. ఇక తర్వాత చూస్తే విభక్తి ప్రత్యయాల గురించి చేతన్, చేన్, తోడన్, తోన్ అని ఇవ్వడం జరిగింది. చిన్ని శిశువు దీన్ని విభక్తి ప్రత్యయాలు ఉపయోగించి రాయండి అని అడిగాడనమాట. చిన్నదైన శిశువు. ఓకేనా? దీన్ని ఎలా రాస్తాం? చిన్నదైన శిశువు అంటే దీన్నే మనం విగ్రహవాక్యం అంటాము. వేషభూషణములు వేషమును అలాగే భూషణమును. తర్వాత పెద్ద పొట్ట పెద్దదైన పొట్ట ఇలా విశ్లేషించి రాస్తే దాన్నే మనం ఏమనిపిస్తాం? విగ్రహ వాక్యాలు అంటాం. చింతకాయలు చింత అనే పేరు గల కాయలు. ఇలా మనం ఏం చేస్తామంటే విశ్లేషించి రాస్తే దాన్నే మనం విగ్రహవాక్యం అని పిలుస్తాం. తర్వాత క్రింది పదాలను విడదీయండి అంటూ మరొకటైతే ఇవ్వడం జరిగింది. వెన్న ప్లస్ తిన్న వెన్న దిన్న. వెంకట ప్లస్ అద్రి వెంకటాద్రి. వెంకట ప్లస్ అద్రి వెంకటాద్రి. తూగేటి తూగు ప్లస్ ఏటి తూగు ప్లస్ ఏటి. లోకములకెల్ల లోకములు ప్లస్ ఎల్ల లోకములు ప్లస్ ఎల్ల లోకములెల్ల. సో, ఈ విధంగా సంధి విడదీసామండి. ఇక తర్వాత మనం చూసుకుంటే చమత్కార పద్యం అంటూ ఒక పద్యం అయితే ఇవ్వడం జరిగింది. యోదెవ్వడు కురుబలమున మాధవ సకుడేమి ఎక్కి మరి తిరగాడన్
తిరగాడును సాధించెనేవని రాముడు రాధేయుడు నందినికి రావణ్ గెలిచాను. నిజానికి ఇవి సమస్యలు ఇస్తుంటారండి మనకి. శతావధానాలు గానీ, సహస్రావధానాలు గానీ చేసేటప్పుడు అవధానాలను ఇరకాటంలో పెట్టడానికి అడిగేటటువంటి సమస్య అండి. రాధేయుడు నందినెక్కి రావణుని గెలిచాను. అంటే ఇక్కడ రాధేయుడు అనేది ఎవరికి సంబంధించిందండి ఇక్కడ? రాధేయుడు అంటే ఇక్కడ కర్ణుడు అని ఇచ్చాడనమాట. కర్ణుడు నందినెక్కి రావణ్ణి గెలిచాడు అని ఇచ్చాడనమాట. ఇక్కడ 3 చూసుకుంటే కర్ణుడు అనేవాడు మహాభారతంలో ఉంటాడు, రావణాసురుడు రామాయణంలో ఉంటాడు, నంది అనేది చూసుకుంటే మనకి శివుని దగ్గర ఉంటుంది. ఈ మూడింటిని కలిపి ఒక పద్యం అయితే రాయమన్నాడనమాట. సో ఈ పద్యాన్ని వివరిస్తూ ఇక్కడ సమస్యను పూరణ చేస్తూ ఇక్కడ వాక్యం అయితే చెప్పడం జరిగింది. ఓకే, దానికి చూసుకుంటారు మీరు. తర్వాత అదేవిధంగా చూస్తే ప్రాజెక్ట్ పని ఇవ్వడం జరిగింది. కొన్ని పదాలు మీకు తెలియడం కోసం అయితే ఇవ్వడం జరిగిందండి. చతుర్దశ భువనాలు అంటే మనకి మొత్తం లోకాలండి. ఎన్ని లోకాలు ఉన్నాయంటే మొత్తం చతుర్దశ 14 లోకాలు ఉన్నాయి. సప్త అధోలోకాలు, సప్త ఊర్ధ్వలోకాలండి. అంటే పైకి ఉండేవి మనకి 7 లోకాలు, పాతాళం అంటే దిగువన ఉండేవి 7 లోకాలు. అధోలోకాలు చూస్తే అతలం, వితలం, సుతలం, తలాతలం, రసాతలం, మహాతలం, పాతాళం. ఇవన్నీ కూడాను అధోలోకాలండి. ఇక మనకి ఊర్ధ్వలోకాలు చూస్తే భూలోకము, భూవర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనోలోకము, తపోలోకము, సత్యలోకము. ఇవి మనకు ఉండేటటువంటి ఊర్ధ్వలోకాలండి. మొత్తంగా లోకాలు ఏంటంటే మనకి భువనాలను పిలుస్తాం. 14 భువనాలు ఉన్నాయి. అందులో 7 అధో భువనాలు, 7 ఊర్ధ్వ భువనాలు. సో వీటినైతే మీరు కంఠస్థ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఈజీగా ఉంటుందండి. లోకాలు కనిపిస్తే ఊర్ధ్వలోకాలు, తలాలు కనిపిస్తే అధోలోకాలు. మీరు ఈజీగా ఎలా అయినా గుర్తుపెట్టుకోండి. సో మొత్తం 7 + 7 మొత్తం 14 అయితే ఉంటాయి. సో గైస్ ఇది ఈ పాఠం యొక్క విశ్లేషణ అయితే. ఇంకేమైనా సరే సత్యవ్రతం అంటూ ఒక వ్రతం ఉంది. హిరణ్యకశిపుడు మరియు హిరణ్యాక్షుడికి సంబంధించి దీనికి సంబంధించిన విశ్లేషణ నెక్స్ట్ వీడియోలో అయితే మీకు వస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో వీడియో పైన మీ కామెంట్స్ కానీ లేదా ఎక్కడైనా పొరపాట్ల గంతులు ఉంటే మీ సజెషన్ కానీ ఇస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.